దేవసేనని ఎవరైనా మోసం చేశారా? దేవసేనను సోషల్ మీడియాలో ఎవ్వరు మోసం చేయలే నన్ను. అసలు యాక్చువల్గా మోసం చేద్దాం మొదటి నన్ను పుట్టినప్పటి నుంచి నాకు నా మీద ఎవ్వరికి లేదు. ఒకరి మటుకు చేశారు. అది మా కర్మ మా తలరాతో ఒకరి చేతిలో మోసపోయి వదులుతాను అనుకున్నారు, వదిలిపెట్టినని అనుకుంటున్నారు. వదిలిపెట్టను, రివెంజ్ తీర్చుకుంటా. అంత తేలిగ్గా వదలనురా నిన్ను, నన్ను మోసం చేసావు నువ్వు, అంత తేలిగ్గా వదలను. నీ వల్ల నా లైఫే పోయింది, లైఫ్ పోయి చచ్చిపోతాను అనుకున్న వ్యక్తిని సోషల్ మీడియాలోకి వచ్చాను. సోషల్ మీడియాకి వచ్చినా కూడా నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని వదలలేదు. ఆ రివెంజ్ తీర్తా. ఓకేనా? దేవసేన ఇంత సాఫ్ట్గా ఉందని అనుకుంటున్నావేమో, నేనంటే ఎందుకు చూపిస్తా అని నన్ను మోసం చేసినట్టుకి డైలాగా సీరియస్గా ఇస్తున్నారు. సీరియస్గా కూడా ఇస్తున్నా. కాబట్టి మర్యాదగా నీ తప్పు నువ్వు తెలుసుకొని పశ్చాత్తాపడి నాకు చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరి. నీకు ఇంకా టైం ఇస్తా. ఓకే, దీనికి ఆలోచించుకో.